హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సేవ ఆంజనేయులు, మీ అందరి సేవలో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో పిఎం కిసాన్ 16వ విడతకు సంబంధించి నిన్నటి రోజున అర్హులైన ప్రతి ఒక్క రైతు ఖాతాలో 2000 రూపాయలు అనేది జమ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ 16వ విడతకు సంబంధించిన డబ్బులు అనేది చాలామంది రైతులు మాకు ఇంకా డబ్బులు రాలేదన్నా, మా బ్యాంకు ఖాతాలో జమ కాలేదనేసి చాలామంది కామెంట్లు అయితే అడుగుతున్నారు. ఎందుకు రాలేదు, కారణం ఏంటి చెప్పన్నా అనేసి కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఓకేనా? ఈ పేమెంట్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో నేను ఒక లైవ్ డెమో ప్రాసెస్ అనేది చేసి చూపిస్తాను. ఈ వీడియో అనేది కొద్దిగా లెంతీగా ఉంటుంది. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది నా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్పై క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఒక పాపప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి, ఆ పాపప్ అనేది వెళ్ళిపోతుంది. అలాగే మనం కొద్దిగా పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పింక్ కలర్లో నౌ యువర్ స్టేటస్ అని కనపడుతుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ అనేది ఇది ఇక్కడ ఎలా అయితే ఉందో అలాగే ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తెలియకపోతే ఇక్కడ నౌ యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అని కనపడుతుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంది కాబట్టి నేను రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. నాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ క్యాప్చా కోడ్ కనపడుతుంది కదా, ఆ క్యాప్చా కోడ్ ఎలా అయితే ఉందో సేమ్ మీరు అలాగే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఈకేవైసీ చేసుకున్నప్పుడు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. నాకు ఓటీపీ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నేను ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను. నాకు సంబంధించిన ఓటీపీ అనేది ఎంటర్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ గెట్ డేటా మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ నెక్స్ట్ పేజీలో బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు ఎప్పుడైతే పిఎం కిసాన్కి అప్లై చేసుకున్నారో డేటు, మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మీ అడ్రస్, మీ మొబైల్ నెంబర్, ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ స్టేటస్ అని కనపడుతుంది కదా, ఇక్కడ 6వ మార్కు, అక్కడ మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కనుక క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ల్యాండ్ సీడింగ్ అనేది ఎస్, ఇక్కడ రైట్ మార్క్ ఉండాలి. ఈ 3 రైట్ మార్క్ ఎవరైతే ఉన్నాయో వారందరికీ సంబంధించి పేమెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే మీరు ఇక్కడ చూడండి, నేను 2023లో అప్లై అనేది చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు 16వ ఇన్స్టాల్మెంటు విడుదల చేశారు కాబట్టి నాకు 3వ ఇన్స్టాల్మెంట్ అయితే రావడం జరిగింది. నిన్నటి రోజున 16వ ఇన్స్టాల్మెంటు విడుదలైతే చేశారు, కానీ నాకు 3వ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి పేమెంట్ అయితే అకౌంట్కి జమ అయింది ఫ్రెండ్స్. ఓకేనా? ఏంటి కారణం ఏంటి అనేసి, ఎందుకు ఏంటి అనేసి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే నేను 16వ ఇన్స్టాల్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను 16వ ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఎఫ్టీఓ ప్రాసెసెడ్ నో అని ఉంది కదా, నాకు నిన్నటి రోజున 2000 రూపాయలు అనేది నా బ్యాంక్ అకౌంట్కి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా ఉన్నా ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. ఓకేనా? మీకు ఖచ్చితంగా ఈ 16 ఇన్స్టాల్మెంట్లు ఎన్నైతే ఉన్నాయో అన్ని ఇన్స్టాల్మెంట్లకు సంబంధించి డబ్బులు అనేది మీ బ్యాంకు ఖాతాలో ఖచ్చితంగా జమ అయితే అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నేను 2023లో అప్లై అయితే చేసుకున్నాను కాబట్టి ఇంకా 1 ఇయర్ కూడా కాలేదు కాబట్టి ఇక్కడ చూడండి, నాకు సంబంధించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నుంచి 16వ ఇన్స్టాల్మెంట్ వరకు ప్రతి ఒక్క ఇన్స్టాల్మెంట్ అనేది నా బ్యాంకు ఖాతాలో డబ్బులు అంటే 16 ఇన్స్టాల్మెంట్ అంటే ఒక ఇన్స్టాల్మెంట్కి 2000 రూపాయలతో పెట్టుకుంటే 16 ఇన్స్టాల్మెంట్లకి 32,000 రూపాయలు అనేది ఖచ్చితంగా నాకు జమ అయితే అవుతుంది ఫ్రెండ్స్. కానీ విడతల వారీగా ఒకేసారే కాదు, ఒకసారి 4 ఇన్స్టాల్మెంట్లు అవుతాయి, ఒకసారి 5 ఇన్స్టాల్మెంట్లు, ఇలా ఖచ్చితంగా చాలామందికి జమ అయింది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.